ప్రత్యేక తెలంగాణ కోసం సాంస్కృతిక ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ ధూమ్ధాంకు తెరలేపారు. తమ మాటలు, పాటలు, ఆటలతో తెలంగాణ యాసకు దేశ విదేశాల్లో ప్రాచుర్యం కూడా కల్పించారు. ఉద్యమం అంటేనే ధూమ్ధాం, ధూమ్ధాం అంటేనే తెలంగాణ ఆత్మ అన్నట్లు ఆ తతంగం కొనసాగింది. ప్రస్తుతం ధూమ్ధాంకు చెందిన ఇద్దరు ముఖ్య కళాకారుల మధ్య అస్సలు పొసగడం లేదు. రానున్న ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా నుండి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న రసమయి బాలకిషన్ కు ధూమ్ధాంలోని మరో వర్గం చెక్ పెట్టనుందా? బాలకిషన్ పైనే మరో ధూమ్ధాం కళాకారుడు పోటీలో నిలవనున్నాడా? అసలింతకు వీరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి? తెలంగాణ ధూమ్ధాం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాంది ప్రత్యేక పాత్రనే చెప్పాలి. టీఆర్ఎస్ సభల్లో హాజరైన ప్రజలను మొదట కట్టిపడేసేవి ధూమ్ధాం కళాకారుల ఆటపాట్లయితే ఆ తర్వాతే కేసీఆర్ బెందుకు ప్రసంగం. ధూమ్ధాం కళాకారులు లేకుండా తెలంగాణ సభలను ఊహించడమే కష్టంగా మారిన పరిస్థితి ప్రస్తుతం నెలకొందంటే అతిశయోక్తి కాదు. అంతలా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ధూమ్ధాం పాటుకుపోయింది. ఇటు తెలంగాణ ప్రాంతంలోని పల్లెలతో పాటుగా తెలంగాణ ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న ముంబై, భీవండి ప్రాంతాల్లో, అటు దుబాయ్లలోనూ తమ ఆటపాటలతో ధూమ్ధాం కళాకారులు తెలంగాణ అంశాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రయత్నిస్తూనే వస్తున్నారు. ధూమ్ధాం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది రసమయి బాలకిషన్. తన మాటల చాతుర్యంతో పాటుగా ఆటపాటలతో ధూమ్ధాంకు ప్రాచుర్యం కల్పించారాయన. ధూమ్ధాం సక్సెస్ లో తెర వెనుక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మరో కళాకారుడు అంతడపుల నాగరాజ్ పాత్ర కూడా చెప్పుకోదగ్గదే. ఓ విధంగా ధూమ్ధాం రూపకల్పానికి నాగరాజ్లే ముఖ్య పాత్రని ఇప్పటికీ చాలా మంది తెలంగాణ కళాకారులు తమలో తాము ముచ్చరించుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ధూమ్ధాంలోని ఈ ఇద్దరు కళాకారుల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు వచ్చినట్లుగా సమాచారం. ఈ ఇద్దరు ప్రస్తుతం ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారట. అక్కడి వరకు పర్వాలేదు కానీ రానున్న ఎన్నికల్లో రసమయి బాలకిషన్ పైనే ధూమ్ధాం కళాకారులు ఒకరిని పోటీలో పెట్టాలన్న ఆలోచనలు సాగుతున్నట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇంతకు ధూమ్ధాం కళాకారులోని ఓ వర్గం బాలకిషన్ పై ఎందుకంతలా గుస్సా అవుతోంది? దీని వెనుకున్న కారణాలేంటి అన్న సందేహాలకు ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలో వినిపిస్తున్నాయి. ధూమ్ధాం కళాకారుల శ్రమను, ఉద్యమం ముందుకు సాగడంలో వారి కృషిని గుర్తించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 ఎన్నికలకు ముందు ధూమ్ధాం నుండి ఇద్దరు కళాకారులకు పార్టీ టికెట్ ఇచ్చేందుకు సిద్దమయ్యారట. కరీంనగర్ జిల్లా మానకొండూరు నుంచి రసమయి బాలకిషన్ ను, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుంచి అంతడపుల నాగరాజును బరిలో నిలపాలని అంత డిసైడ్ అయిన తరుణంలో మహాకూటమి ఏర్పడటంతో సీట్ల విషయంలో టైట్ అయిందంట. అలాంటి పరిస్థితుల్లో ముందుగా అనుకున్న ప్రకారం కళాకారులను బరిలో నిలపలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో పార్టీ టికెట్ దక్కని చిట్టా, సుహాసిని రెడ్డి, కేకే మహేందర్లు రెబల్స్ గా పోటీలో నిలిచారు. అప్పట్లో తమకు సైతం కేసీఆర్ అన్యాయం చేశారంటూ బాలకిషన్, నాగరాజులు రెబల్స్ తో జతకట్టి వారికి అనుకూలంగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ధూమ్ధాంను నిర్వహించారు. 2009 ఎన్నికలు ముగిసిన తర్వాత కొన్ని రోజులు ధూమ్ధాం గప్చిపైపోయింది. ఎవరెంత ప్రయత్నించినా ధూమ్ధాంను పునర్నిర్మిద్దామన్న ప్రయత్నాలు అంతగా ముందుకు సాగలేదట. ఈ నేపథ్యంలో బాలకిషన్ సినిమా నిర్మాణం వైపు దృష్టి సారించాడు. ఉస్మానియా విద్యార్థుల రంగప్రవేశంతో ఉద్యమం మరోసారి ఉవ్వెత్తున ఎగిసిపడిన సందర్భంలో ధూమ్ధాం మళ్లీ యాక్టివ్ అయింది. ఇటీవల హైదరాబాద్ లోని లలిత కళాతోరణంలో ధూమ్ధాం 10 ఏళ్ల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణకు ముందు అంతడపుల నాగరాజు, ప్రజాగాయకురాలు విమలక్క జైల్లో ఉన్న సందర్భంలో ఎలా అట్టహాసంగా ధూమ్ధాం పండుగ నిర్వహిస్తామని వ్యతిరేకించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజాగాయకుడు గద్దర్, పాసం యాదగిరిలు ఈ ఇద్దరు కళాకారుల మధ్య సయోధ్యను కుదిర్చి 10 ఏళ్ల ధూమ్ధాం పండుగను విమలక్క నిరసన ధూమ్ధాం గా మార్చారట. ఈ సందర్భంలోనే ధూమ్ధాం కు సంబంధించి ఇక ముందు ఏ నిర్ణయాలు తీసుకున్నా కలిసి తీసుకోవాలని ఇద్దరి మధ్య సయోధ్య చేసుకున్న తరుణంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు నుండి టీఆర్ఎస్ తరపున పోటీలో నిలిచేందుకు బాలకిషన్ సిద్దమవుతున్నారు. అయితే తోటి కళాకారుల శ్రమపై ఎదిగిన బాలకిషన్ ఒకప్పుడు కేసీఆర్ ఎదిరించి ఆయనకు వ్యతిరేకంగా ధూమ్ధాం వేదికగా పాటలు పాడి కూడా టికెట్ కోసం ఇప్పుడు అదే కేసీఆర్ పంచన చేరడం, అలా తమ శ్రమను టికెట్ రూపంలో ఎన్కాష్ చేసుకోవడం సహించలేకపోతున్నారట.
రసమైకి వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో ధూమ్ధాం పేరుపై మానకొండూరు నుంచి ధూమ్ధాం కళాకారులను ఓ వర్గం అభ్యర్థిని నిలిపేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. చూడాలి కళాకారుల పంచాయతీ ఎక్కడి వరకు వస్తుందో.